రామభద్ర, చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు. ఈ యొక్క కట్టముచ్చి చెరువు ఏదైతే ఉందో దాన్ని గతంలో శాసనసభ్యులుగా ఉన్నటువంటి సికే బాబు గారు మొట్టమొదటిగా ఈ యొక్క అభివృద్ధి పనుల్ని చేయడం జరిగింది. ఆ తర్వాత 2015లో 2,60,00,000తోటి స్వర్గీయ గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి డికే సత్యప్రభమ్మ గారు బ్యూటిషియన్ యొక్క కార్యక్రమాలతోటి ఈ యొక్క అభివృద్ధి సుందరీకరణ పనులు చేపట్టడం జరిగింది. 2024 శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత శ్రీ గురజాల జగన్మోహన్ గారు ఈ చెరువునంతా పరిశీలించి ఈ నీటి సామర్థ్యం తక్కువగా ఉంది, దీనికి ఈ నీటి సామర్థ్యం పెంచినప్పుడే ఈ యొక్క చెరువు అందంగా ఉంటుందనేటువంటి సదుద్దేశంతో గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి ఈ యొక్క పనులు ప్రారంభించడం జరిగింది. ఈ పూడికి తీసే కార్యక్రమం వల్ల ఏదైతే చెరువు యొక్క నీటి సామర్థ్యం పెరిగి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక బోర్లు ఏదైతే ఉన్నాయో నగరపాలకు సంబంధించినటువంటి అనేక బోర్లు నీటి సామర్థ్యం పెరిగి కట్టమచ్చి ప్రజలు ప్లస్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా త్రాగునీటి లభ్యమవుతుంది ఇబ్బంది లేకుండా. కాబట్టి ఏదైతే ఈ పూడికి తీసే పనులు ఏదైతే చేపట్టారో దాన్ని స్వాగతిస్తూ గౌరవ చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ చెరువు ఎటువంటి కలుషితం కాకుండా ఏదైతే వినాయక చవితి అప్పుడు దాన్ని సపరేట్గా ఒక పాండ్ లాగా ఏర్పాటు చేసి అక్కడ వరకు మాత్రమే ఆ విగ్రహాలన్నింటినీ వేసి చెరువులో ఎటువంటి కలుషితం లేకుండా తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. దానికి కూడా చిత్తూరు నగర గణేష్ ఉత్సవ సమితి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.